for a girl child. The women empowerment should be motivated, and the birth of the girl child should be appreciated. Nobody should think that birth of the girl child is a burden to the family. It's a pride to the family. So really I am very happy to participate in this run, and programs like this should create awareness among the public to love the girl child and for women empowerment. Thank you. నా పేరు డాక్టర్ సుమలత. నేను సేవాభారతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలనండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేరుగా చూసాము. సేవాభారతి 1700 కార్యక్రమాల పైన తెలంగాణలో చేస్తుంది. ఈరోజు మనం చూసిన రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్న కార్యక్రమము సేవాభారతి చేసే కిషోరి వికాస్ కార్యక్రమానికి సంబంధించింది. కిషోరి వికాస్ కార్యక్రమం అంటే 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి వారికి చదువు పట్ల, ఆరోగ్యం పట్ల, వారి సమాజ వికాసం పట్ల, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా రకరకాల కార్యక్రమాలు సేవాభారతి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో మనము రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అన్నది మనం పేరులో ఉన్నట్టుగానే ఈ పిల్లల కోసం ఒక పరుగు సంవత్సరానికి ఒకసారి మనం నిర్వహిస్తాము. ఇది 8th ఎడిషన్ అండి, 8వసారి ఈ పరుగు మనం నిర్వహిస్తున్నాము. అంటే ఈ సమాజం బాగుపడాలంటే ఏ సంస్థ వల్ల కాని విషయం అని మనకు తెలిసిందే. అందుకే సమాజాన్ని కూడా ఈ పరుగు రూపంలో మనం నిమిళితం చేస్తే వందల మందిలో కాకుండా వేల మందిలో, లక్షల మందిలో మనము పిల్లల జీవితాన్ని బాగుపరచొచ్చు అన్న కార్యక్రమంతో మనం చేస్తున్నామండి కారణంతో. సో ఈరోజు మనం రన్లో 10,000 మంది పైగా హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఈ రన్ ద్వారా వచ్చిన సపోర్ట్ అంతా కూడా ఈ పిల్లల ఆరోగ్యానికి, విద్యకి, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా వృత్తి విద్యలు ఎన్నో నేర్పిస్తాం వారికి ఉపయోగించబడుతుంది. సో ఈరోజు మన ప్రత్యేకత ఏంటంటే మన గవర్నర్ గారు, ఆనరబుల్ గవర్నర్ గారు తమిళిసై గారు వచ్చి నేరుగా అంటే పిల్లల కార్యక్రమాలని ప్రోత్సహించడం, వాళ్ళు ఎప్పుడు ముందుంటారు మనకు తెలిసిన విషయమే. పిల్లల్ని దగ్గరుండి ప్రోత్సహించి రన్ ఫ్లాగ్ 7K రన్ను 5K రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మాకు కూడా చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా సమాజం కనుక ముందుకు వస్తే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను మనం బాగుపరచడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ప్రతి బస్తీల్లో కానీ గ్రామాల్లో కానీ అమ్మాయిలని చదివించక 10th తర్వాత కంపెనీలకు పనికి పంపించడమా లేదా పెళ్లి చేసి పంపించడమా చేస్తుంటారు. అట్లా కాకుండా మనం సేవాభారతి నుంచి వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇచ్చి అమ్మాయిలను పై చదువులకి ప్రోత్సహిస్తున్నాము. 10th అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అట్లా కంపెనీల పనులకు వెళ్లకుండా ఆ అమ్మాయికి కొంత స్కాలర్షిప్ ఇచ్చి కాలేజీ విద్యని, మనము కళాశాల విద్యని అందిస్తున్నాము. దాని ద్వారా ఆ అమ్మాయి ఎవరి ద్వారానో స్కాలర్షిప్ తీసుకొని ఫ్రీగా చదువుకుంటున్నా అన్న భావన లేకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 25 మంది అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని ఫ్రీగా చదివిస్తుంది అనమాట. ఫ్రీ ట్యూషన్ సెంటర్ లాగా ఈ కిషోరి కేంద్రాలు నడుపుతాము. ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి, చదువుకున్నదై ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి. ఇవన్నీ చేసినా కూడా మంచి విలువలతోని కూడిన జీవితము, ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేశాము. ఈ రన్ 8th ఎడిషన్ ఇది. ఇవాళ హానరబుల్ గవర్నర్ తమిళసై గారు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించారు. పిల్లలు తయారు చేసిన వస్తువులు కూడా వాళ్ళు బహుమతిగా ఇచ్చారు. ధన్యవాదాలు. సేవాభారతి నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఇది చాలా ప్రముఖమైనది. ఇది సామాజిక రుగ్మత కలిగినటువంటి విషయం కాబట్టి అనేక మంది సమాజంలోంచి ముందుకొచ్చి మా ఉత్సాహపరుస్తూ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. సేవాభారతి ఇంకా అనేక కార్యక్రమాలు ఒక హైదరాబాద్ని కాకుండా మిగతా పట్టణాల్లో కూడా విస్తరించి బస్తీల్లో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ, ఈ డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి పిల్లలు, బీద పిల్లలు, వారు పౌష్టికాహారం లేక, వైద్యం సరిగా అందక వారు అనేక సందర్భాల్లో చాలామంది చనిపోతున్నారు. వారి విషయంలో కిషోరి వికాస్ పేరుతో అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేసి వాటిని అనేక మహిళలకు ఉపయోగపడేటువంటి అనేక సహా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము. సేవాభారతి తెలంగాణ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహణలో భాగంగా 8th ఎడిషన్ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నాం. అయితే ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ అమ్మాయిల యొక్క వికాసం కొరకు సేవాభారతి మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో 300 స్లమ్స్లో యాక్టివిటీ జరుగుతుంది. సుమారుగా రోజుకు మన దగ్గరికి 10,000 మంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ కోసం కానీ, సెల్ఫ్ రిలయన్స్ కోసంగా కానీ వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని కూడా ఈ రన్ లక్ష్యం రాబోయే రోజుల్లో 1,00,000 మంది అమ్మాయిలకి మనం ఈ ఉపయోగించే విధంగా చేద్దాం అనుకుంటున్నాం. ఇంతవరకు 10,000 అమ్మాయిలను ఫస్ట్ మైల్ స్టోన్ అనుకున్నాం, ఫస్ట్ మైల్ స్టోన్ దాటాము. రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా 1,00,000 మంది అమ్మాయిలకి లబ్ధి చేకూర్చే విధంగా విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు,
అదేవిధంగా వ్యక్తి యొక్క వికాసంలో కావచ్చు, వీటన్నిటిలో కలిపి 1,00,000 మంది అమ్మాయిల మీద పనిచేయాలనే ఉద్దేశం సేవాభారతి